వీర బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలను ముస్తాబాద్ మండల కేంద్రంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆత్మజ్ఞాన ప్రబోధకుడు కాళికాంబ సప్తశతి వీర కాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురువు వీర బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలను పురస్కరించుకొని ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వేడుకగా నిర్వహించారు. మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ ఓరుగంటి తిరుపతి అధ్యక్షతన బ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవాలను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేశారు. ప్రధాన అర్చకులు హరీష్ మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కళ్యాణాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పట్టణ మండలానికి చెందిన విశ్వబ్రాహ్మణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. గోవిందాంబ మెడలో 3 ముళ్ళు వేసి వీరబ్రహ్మేంద్ర స్వామి అర్ధంగా స్వీకరించారు. అనంతరం భారీగా తరలివచ్చిన మహిళలు నూతన వస్త్రాలు ఓడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన హోమం కార్యక్రమంతో పాటు పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు చింతోజు రాజారాం ఉమా దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని వితరణ గావించారు. కార్యక్రమంలో సద్గుణాచారి రమేష్, ఓరుగంటి తిరుపతయ్య, బాలస్వామి, చింతోజు నారాయణ, లక్ష్మీరాజం, సత్యనారాయణ, రమేష్, చింతోజు కిషన్ తదితరులు హాజరయ్యారు. వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని జరిగింది. ఈ యొక్క కళ్యాణానికి చాలా మంది భక్తులు విశ్వబ్రాహ్మణులందరూ కూడా పాల్గొన్నారు. ఈ యొక్క కళ్యాణాన్ని ఎంతో ఘనంగా చేసి అన్నదాన కార్యక్రమాలు కొన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. చాలా మంది భక్తులందరూ కూడా పాల్గొన్నారు. లోక సమస్తం అంతా కూడా సుఖంగా ఉండాలని, సుఖ సంతోషంతో ఉండాలని ఈ యొక్క బ్రహ్మంగారి కళ్యాణం చేయడం జరిగింది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఈరోజు గోవిందమాంబ సమేత బ్రహ్మగారి కళ్యాణం జరిగింది. దీనికి మండలంలోని విశ్వకర్మలు అనుసరించి బ్రహ్మగారిని నమ్ముకున్న వారికి ఆయన అష్టైశ్వర్యాలు ఇస్తూ ఉన్నారు. కావున అందరూ కూడా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని నమ్ముకోవాల్సిందిగా కోరుతున్నారు.